50 కోట్లు వచ్చేసినాయి. 7 నెలలకు 1500 కోట్లు వచ్చేసినాయి. అంతకుముందు 650 కోట్లే ఎంతో బకాయి ఉంది. ఇప్పుడు 2000 కోట్లు అయింది. 108, 104 విషయంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుందా సార్? 108 వాళ్ళకి అనుకుంటా మన శాలరీ రిలీజ్ చేశారన్నారు. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో డౌట్ ఏంటంటే వాళ్ళకి ఏదో 4000 పెంచారని చెప్పారు 108. మరి అరబిందో నుంచి తీసి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా ఏంటో తెలియదు. వాటిట్లో నిర్లక్ష్యం ఉందో. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రియల్గా ఆ పర్సన్స్కి తెలుస్తాయి. మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రాన ఇది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ అవ్వచ్చు కూడా. బేసిక్ సక్రమంగా జరగకపోతే ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే మీడియా, ఫీల్డ్లో ఉన్నటువంటి మీడియా అవి తెలుసుకుంటూ రాస్తుండాలి. ఇప్పుడు అందులో హ్యూమానిటీ చచ్చిపోయింది. మీడియా అంటే కేవలం పొలిటికల్ వార్తల కోసం, వాడికి బాకాలు వదడం, వీడికి బాకాలు వదడం కోసం ఉంది తప్పించి జెన్యూన్ మనమైతే అయ్యే రాసి పెరిగాం, అయ్యే రాసి బతికాం. ఇవాళ అట్లా రాసే పరిస్థితి లేదు కాబట్టి ఆ నిజమేంటో తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి హాస్పిటల్ దగ్గర అడిగితే అసలు బాధితుడు మన దగ్గరికి రాలేడు కదా. హాస్పిటల్ ప్రజలకి అవసరమైన సేవలు ఇవి. ఏదైనా ఈ సేవలు కనుమరుగైపోవడం అంటే అది ఎవరు కోరుకోరు కాబట్టి కనుమరుగు అవ్వదు అనుకుంటున్నా నేను. చూద్దాం. చంద్రబాబు గారి మీద నాకైతే నమ్మకం ఉంది. అవునా? రైట్.